కూటమి పాలన ఎలా ఉంది సార్? 18 నెలల పాలన. నో డౌట్ ఇన్ దట్. క్యాపిటల్ వల్ల ఎక్కడ ఏమీ రాదు. డివైడ్ అవటం వల్ల పారిశ్రామికంగా మనం ఎంత నష్టపోయాము? నేను మొట్టమొదటి నుంచి కూడా రాష్ట్రం విడిపోవడం మంచిదనే ఉద్దేశంతో భావాలు ఉన్న వ్యక్తి నేను. రివిజన్ అయిన తర్వాతే ఈ స్టేట్ డెవలప్ అవుద్దని గట్టిగా నమ్మాను ఆ రోజు. ఈ పాత్లో గవర్నమెంట్ చేస్తున్న ప్రణాళికల్లో మీరు యాజ్ ఎ ఛాంబర్స్ హెడ్ పర్సన్గా ఏ సెక్టర్కి ఇంకా పుష్ ఇవ్వాల్సి ఉంది? ప్రతి స్టేట్కి ఒక మెగా సిటీ గనక లేకపోతే మీరు ఎంత పుష్ చేసినా స్టేట్ జీడిపి పెరగదు, ఇన్కమ్ పెరగదు. ఇప్పుడు మనకి లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్ ఇన్వెస్ట్మెంట్స్ $1 బిలియన్ ఇన్వెస్ట్మెంట్స్తో వస్తున్నారు. కామన్ పీపుల్ వరకు రీచ్ అవ్వాలంటే ఎంఎస్ఎంఈస్ షుడ్ డెవలప్ అనేది ఒకసారి మీ సైడ్ నుంచి మీరు ఇచ్చే అడ్వైస్ దానికోసం. ఒక గూగుల్ డేటా సెంటర్ అక్కడ పెట్టినా ఎంప్లాయ్మెంట్ ఎక్కువ జనరేట్ కాదు. సార్, లాస్ట్ గవర్నమెంట్లో మీరే ప్రెసిడెంట్గా ఉన్నారు ఛాంబర్ ఆఫ్ కామర్స్కి, ఈ గవర్నమెంట్లోనూ మీరే ఉన్నారు. ఇప్పుడు మనం అనుకుంటున్న ఈ అభివృద్ధి ఆగకుండా ఇంక ఇలా వెళ్ళాలి అంటే డెఫినెట్గా ఫర్దర్గా ఏది ఉండాలి అని అంటారు? చెప్పాలంటే గవర్నమెంట్ ఇగ్నోర్ చేసినాయి, ఆ గవర్నమెంట్ సిరీస్ ఆఫ్ గవర్నమెంట్స్ వచ్చినాయి అని కూడా ఇగ్నోర్ చేసినాయి. ఆంధ్రప్రదేశ్ అనేది ఒక అద్భుతమైన అవకాశాల గని.